హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త మూవీ ట్రైలర్ వచ్చింది అనమాట. ఎస్ ఎవరిది అంటే అసలు అమీర్ ఖాన్. సో అమీర్ ఖాన్ ది ఆఫ్టర్ అసలు లాంగ్ టైం 2 years అవుతుందా 2-3 years వచ్చిండే లాల్ సింగ్ చెడ్డా. సో లాల్ సింగ్ చెడ్డా 2022లో వచ్చింది. 22 ఆ టైంలో వచ్చిండే 22 ఆగస్ట్ అంట. ఆగస్ట్ ఓకే. సో ఆగస్ట్ అంటే 3 years అయితే అయింది. మధ్యలో బ్రేక్ తీసుకున్నాడు అందుకే కానీ చెప్పాలంటే ఆ సినిమా కూడా బానే ఉంటది. అదే నాకు ఎందుకు అసలు అంటే ఎట్లా ఇచ్చిర్రు అంటే వరస్ట్ అన్నట్టు ఇచ్చిర్రు. అంత గలీజ్ అయితే లేదు. అప్పట్లో ఏంటంటే బాయ్కాట్ బాలీవుడ్ అని అప్పుడు నడిచింది అనమాట. 21 పోస్ట్ కరోనా కొన్ని 2 years కొంచెం వాళ్ళకి మంచిగా నడవలేదు. మూవీస్ కూడా అన్ని అట్లనే ఉండే. కానీ ఈ మూవీ బాగుండే లాల్ సింగ్ చెడ్డా మీరు చూసుకుంటే. మరీ అంత హిట్ వచ్చే మూవీ అయితే కాదు అంటే అవును కరెక్టే. ఎందుకంటే మీరు అది రీమేక్ అనమాట ఫారెస్ట్ గంప్ మూవీ. అంటే ఆ లెవెల్ లో లేదు కానీ బానే ఉన్నది. బానే అంటే హిస్టరీ అవన్నీ కలిపిండు మన ఇండియా అది చేసిన అని. మన ఇంకా నాగ చైతన్య కూడా యాక్టింగ్ నాగ చైతన్య బాలీవుడ్ డెబ్యూ దాంట్లో. సో అట్లా అదైతే మనకు ఒక రీమేక్. అండ్ ఇప్పుడు కూడా రీమేక్ అన్నమాట. ఇది పార్ట్ టూ తారే జమీన్ పర్ ది ఇప్పుడు సితారే జమీన్ పర్ అని తీస్తున్నారు అనమాట. పార్ట్ 2 లాగా. అంటే లైక్ కంటిన్యూషన్ కాదు కానీ ఏదో అదే జోన్ గా ఉంటది. అండ్ ఇది కూడా రీమేక్. సినిమా పేరు వచ్చేసి ఛాంపియన్స్ అనే ఒకటి స్పానిష్ మూవీ. సో రీమేక్ అసలు అర్థమైతే లేదు. అంటే ఆల్రెడీ ఒక దెబ్బ పడ్డది అంటే లైక్ ఈ రీమేక్స్ తోని మళ్ళా ఎందుకో లైక్ తీయడము అని ఒక చిన్న డౌట్ అసలు. కానీ అమీర్ ఖాన్ నుండి మూవీ వస్తుంది అంటే 110% ఇచ్చి చేస్తాడు అని అర్థం. అంటే ఇస్తాడు ఇయ్యడానికి కాదు కానీ నాకేందంటే ఆల్రెడీ బిస్కెట్ అంటే లైక్ ఒకసారి అయితే బిస్కెట్ అయింది గాయస్. చెప్పు నిజంగా చెప్పాలి. ఫారెస్ట్ గంప్ లాంటి చేసిందంటే అది ఇంకా అసలు వేరా. బట్ చెప్పలేం జనాలు ఎప్పుడు ఏం చేస్తారో మనకేం తెలియదు. అండ్ ఇదైతే ఒకసారి చూద్దాం, ట్రైలర్ అయితే చూద్దాము. అండ్ దీంట్లో జెనిలియా కూడా ఉన్నది అనమాట. సో ట్రైలర్ వచ్చేసి 3 minutes 29 seconds ఉన్నది. సో లెట్స్ గో. 20th June కి అయితే సినిమా వస్తున్నది. సో మనం అయితే ట్రైలర్ రియాక్షన్ ఇద్దాం. లెట్స్ గో. अमीर खान प्रोडक्शंस. ये नेशनल बास्केटबॉल फाइनल्स का आखिरी मोमेंट है जहां देश की 2 टॉप मोस्ट टीम्स एक दूसरे के खिलाफ खेल रही हैं और ये बास्केट से कर्नाटका फिर से आगे. शाबाश शाबाश. अभी भी 20 सेकंड बाकी है. हम अभी जीत सकते हैं. एक और बास्केट, कमाल का शॉट. ये बास्केट बहुत जरूरी है. अगर तूने डाला तो हम जीत जाएंगे. कम ऑन. వీళ్ళందరి డౌన్ సిండ్రోమ్ బాస్కెట్ బాల్ ని కాలుతో బట్టి సిక్సర్ అంటారు. आप कोच बहुत अच्छे हो. क्या बात हो गई? चक्कर वक्कर चल रहा है क्या तेरा? लेकिन आदमी सुअर हो. असिस्टेंट कोच ने अपने सीनियर पर हल्ला बोल दिया. पुलिस बन के ये कोई जगह पार्क करने की? अदालत इनके टैलेंट का सही उपयोग करना चाहती है. इन्हें 3 महीनों के लिए इंटेलेक्चुअली डिसेबल्ड लोगों की एक बास्केटबॉल टीम को प्रशिक्षित करने का निर्देश दिया जाता है. मैडम 3 महीने तक पागलों को सिखाऊंगा मैं. और 500 रुपए जुर्माना. 500 पागल बोलने का? 1000 रुपए. पागल को सही बोलते हैं. ये क्या बात हुई? पागल को पागल मत बोलो. टिंगू मत बोलो. क्या मतलब? ఇంకా తక్కువ చూపిస్తున్నారు. स्पेशल लोगों की एक नेशनल चैंपियनशिप होने वाली है. अब आप कोच लग गए हैं तो हमने अप्लाई कर दिया. हम लोग शुरू करेंगे बॉल पासिंग से. सॉरी. कैसी चल रही है प्लेयर्स की कोचिंग? चापी चाहिए. कल के मैच में तुम लोग सब नीला पहनोगे. मेरी गर्लफ्रेंड को लाल पसंद है. लाल कैसे पहनोगे? लाल दूसरी टीम पहन रही है. तो मैं दूसरी टीम से खेलूंगा. तुम लड़की हो. ये कौन बेवकूफ है? मैं टीम कैसे बनाऊं? टीम तो नॉर्मल लोग की बनती है ना.
सब अपने अपने नॉर्मल पे टिके बैठे हैं कोच साहब. सबका अपना अपना नॉर्मल होता है. गुलशन, कभी ना कभी सबको रिस्पॉन्सिबिलिटी उठानी पड़ती है. मैं तेरे लिए लड़ी, उनके लिए तू लड़ेगा. नाइस. सामने वाली टीम बहुत ही बेकार लग रही है क्योंकि बैंड बजाते हैं. नहीं. क्यों? हम जीतने के लिए आए हैं, बेइज्जती करने के लिए नहीं. Come on boys. दंगल. साइलेंस. सतबीर डिस्टर्ब हो रहा है. सतबीर, अर्जुन को सिर्फ चिड़िया की आंख दिखती है, समझा तू? एक तू है और एक चिड़िया की आंख. ये एक बास्केट से हम गेम जीत सकते हैं. तू टेंशन मत ले, एकदम फोकस कर. सर, पहले आप चुप रहिए. ఓకే, బాగుంది. అంటే లైక్ ఒక డిఫరెంట్ అనలేను కానీ డిఫరెంట్ ఇట్లాంటి మూవీస్ వచ్చినాయి చెప్పాలంటే ఇండియాలో కొంచెం తక్కువనే. అంటే బాగున్నది అంతే కలిసి, అంటే ఎక్కువ ఏం మాట్లాడలేము, బాగున్నది. అండ్ ఎవరైతే ఇట్లా యాక్టింగ్ చేసినారో ఆ క్యారెక్టర్స్ నిజంగా అయితే కష్టం, ఎందుకంటే చేపియడము. బట్ నిజంగా యాక్టర్స్ చాలా మంచిగా చేసారని అనాలా. సో ఉన్న క్యారెక్టర్స్ ఫన్ కూడా ఉన్న, కామెడీ కూడా. అంటే లైట్ హార్టెడ్ కామెడీ, ఇట్లా మంచిగా సింపుల్ కామెడీ చేయకుండా ఇంకా అందరికి మంచిగా అనిపించేలాగా బాగున్నది. ఇంకా మధ్యలో బోనా బోలే అంటే ఇట్లా చూస్తాడు. అందరూ అమెరికాని పొట్టాడు అని అంటారు కదా, అందుకు ఆ జోక్ కూడా అసలు అంత పెద్ద స్టార్స్ ఎవరు అట్లాంటి జోకులు తీసుకోరు, కానీ తీసుకున్నారు. బాగుంటుంది. అండ్ ఇంట్లో ఇంకొంచెం తక్కువ చిన్న చూపించిర్రా అని అనిపించింది అమెరికాని. ఇంకా షార్ట్ ఏమైనా చూపించిర్రా అంటే ఒక 2-3 సీన్స్ లాలా ఇట్లా హైట్ తక్కువ అన్నట్టు అనిపించింది అన్నమాట. స్టార్టింగ్ సీన్స్ లాలా ఇట్లా ఫైట్ ఇట్లా కొడతాడు కదా, కొంచెం ఉంటాడు అనిపించింది. బట్ లెట్స్ సీ, నాకైతే మంచి హోప్సే ఉన్నాయి. సినిమా అయితే మంచి హిట్ కొట్టాలా, సో బాగుంటది. కంబ్యాక్ కూడా రావాలా. సో లెట్స్ సీ గైస్, మనమైతే చూద్దాము. ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ ట్రైలర్ సితారే జమీన్ పర్. సో మీకే 28 జూన్ కి వస్తుందంట, చూసేద్దాం. సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనెక్షన్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ వీడియో అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.